మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణంలో భక్తి శ్రద్ధల మధ్య భ్రమరాంబికదేవి ప్రభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని శ్రీ భ్రమరాంబ దేవాలయం నుంచి శ్రీ ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరం వరకు ఈ ప్రభోత్సవాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ దంపతులు, మాజీ అధ్యక్షులు నల్లపు శ్రీనివాసులు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరయ్యారు. సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ భ్రమరాంబదేవిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మంగళ వాయిద్యాలు, విద్యుద్దీపాల కాంతుల నడుమ ఊరేగించారు. బాణాసంచాల వెలుగులు, వీరభద్ర సేవలు, భజన కీర్తనలు, డీజే పాటల సందడి, మహిళల నృత్యాలు, కోలాటాలతో అచ్చంపేట పట్టణం భక్తిమయంగా మారింది. భ్రమరాంబదేవి ప్రభ ఊరేగింపు భోగమహేశ్వరంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి వద్దకు చేరిన అనంతరం స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వ లాంఛనలతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తరద్వారంగా పేరుగాంచిన శ్రీ ఉమామహేశ్వరం క్షేత్రంలో తెల్లవారుజామున 4 గంటలకు వేద పండితులు వేదమంత్రాలతో శ్రీ ఉమామహేశ్వరస్వామి భ్రమరాంబదేవి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతీ కళ్యాణాన్ని తిలకించిన భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు, అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ దంపతులు, స్థానిక నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. ఈ దేవాలయం శ్రీశైలానికి ఉత్తర ద్వారం. మరి వాళ్ళ శివపార్వతులు అంటే ఉమామహేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా ఇప్పుడే జరిపించడం జరిగింది వేద పండితుల సాక్షిగా. అలాగే మా చైర్మన్ గారు బీరం మాధవరెడ్డి గారు, వారికి పాలక మండలి, మరి దీనికి సహకరించినటువంటి దాతలు కానీ, మరి గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఎంపీ గారు నల్లమల్ల ముద్దుబిడ్డ ఆయన మా పల్లు రవి గారు, అన్నిటికీ మించి అసలు నల్లమల్ల ముద్దుబిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, వారి సహకారంతో మరి వాళ్ళ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ప్రజలు చాలా వరకు అర్చిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ దేవాలయానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇది దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం స్వయంభుగా వెలిచినటువంటి ఆ ఉమామహేశ్వరుడు, ఉమాదేవి ఉమామహేశ్వరుణ్ణి అంటే మహేశ్వరుణ్ణి తపస్సు చేసి పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఈ ఉమామహేశ్వరం. ఆ మహేశ్వరుడు ఉమాదేవి తపస్సుకు మెచ్చి ఆయనే స్వయంగా వచ్చి ఆమెను పెళ్ళాడినటువంటి ప్రదేశమే ఈ నల్లమల్లలో వెలిచినటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయం. మరి ఈ దేవాలయానికి అందరూ భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అన్నిటికి మించి అందరి కొంగు బంగారం. ఎవరు ఏది మొక్కుకున్నా, ఎవరు ఏది ఆశించినా ఉమామహేశ్వరుడు అంటే బోలాశంకరుడు. అందరూ కూడా కోరికలు నెరవేర్చి ఈ ప్రాంతాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ మనం ఉన్నది భోగమహేశ్వరం. ఇక్కడ పంచలింగాల టెంపుల్స్, అదేవిధంగా జంటలింగాల టెంపుల్స్, ఇక కొంచెం కిందికి వెళ్తే నవలింగాలు. ఈ రకంగా ఈ నల్లమల్ల ప్రాంతంలో కొన్ని కోట్ల లింగాలు ఉన్నటువంటి దేవాలయాలు. అసలు నల్లమల్ల అంటేనే ఆధ్యాత్మిక ప్రదేశం. అదేవిధంగా టూరిజానికి, దేవాలయాల నిర్మాణానికి అనువైనటువంటి ప్రదేశమే ఈ నల్లమల్ల ప్రాంతం. అందుకే నల్లమల్ల అనగానే లింగమయ్య స్వాములు, ఇక్కడ లింగమయ్య అనే పేరు కామన్గా ఉంటుంది. లింగమయ్య స్వాములు చాలా చోట్ల వెలిచారు. 22 ప్రాంతాలుగా గుర్తించాము. అది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో పెద్దలు గౌరవనీయులు ఆ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కూడా దీని గురించి చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రోజుకు ఎంత వీలుంటే అంత మేము డెవలప్మెంట్ చేయడం కాదు, ఆ భగవంతుడే ఆ ఉమామహేశ్వర స్వామి మాతోటి కొంత డెవలప్మెంట్ చేపిస్తూ ఉన్నారు. మేము ఒక్కరమే కాదు, ఇక్కడ వచ్చే భక్తులు, దాతలు, మరి పాలక మండలి అందరి సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేశాం. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పినటువంటి టెంపుల్స్, వీటితో పాటుగా ఇక్కడ పార్కింగ్ కానీ, స్పెషల్ బస్సులు కానీ, అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూములు కానీ, తర్వాత భక్తులు ఉండటానికి ఇక విడిదిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో వేద పాఠశాల, గోశాల, ఆంజనేయ స్వామి టెంపుల్,
అదేవిధంగా శివపార్వతుల ప్రతిమ, తర్వాత ఇక్కడే ఉన్నటువంటి కోనేరు, ఈ కోనేరు పునరుద్ధరణ అన్నీ కూడా, అదేవిధంగా ఏకశిల నంది, అది 16 ఫీట్లు పొడవు, 8 ఫీట్లు హైటు, అది నంది ఏమంటారు దాన్ని, నంది సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏది ఏమున్నా అందరి భక్తులు మరి అందరి దాతల సహకారంతో, అన్నిటికి మించి మా పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంది. మరి దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.